చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నాం. సో భక్తులు ఈరోజు ఆదివారం కావడం వలన చాలామంది చూశారు. 108 రౌండ్లు తిరుగుతారు కదా గుడి లోపల. అందుకు బదులుగా ఇక్కడ 11 సార్లు తిరిగితే సరిపోతుంది గుడి చుట్టూ. ఇక్కడ బయట No, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you... మా కొబ్బరికాయ 30 తుచ్చిమాల 30 మొత్తం కలిపి. ఇక్కడ చెప్పుల స్టాండ్లో 1 పేర్కి 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఎలా ఉన్నారు? నేను మీ ఈశ్వరముది రెడ్డి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటాను. Please subscribe our channel. ఈశ్వరముది రెడ్డి. మనం చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నాం. ఈరోజు ఎండల కాలంలో మంచిగా ఏర్పాట్లు చేశారు టెంపుల్ వారు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నాం. సో భక్తులు ఈరోజు ఆదివారం కావడం వలన చాలామంది చూశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇట్లా
అన్ని మంచి మంచి గాజులు ఇస్తాం 100 రూపాయలు 4 గాజులు ఏమంటున్నారు? ఏమొద్దు మనం వెళ్ళాలి అప్పుడు వెళ్ళి తీసుకున్నాలే తింటున్నారంటే సమ్మర్ హీట్ అన్ని రెగ్యులర్గా తీసుకున్నవి కొత్తవి తీసుకున్నాయి. బాబు ఎంత ఇది ఎంత అండి మాస్టరు? 150 సార్. అట్లా నేమ్ రాసి 150 అంటే మ్యారేజ్ డేట్ కింద రాస్తాం సార్. ఓకే. ఇట్లా కావాలంటే ఇట్లా కింద రాస్తాం ఫ్యామిలీ. ఇది మామూలుగా నేమ్ సార్ అట్లనే అయితే 100 వస్తుంది సార్. 100 రూపీస్ అండి? ఇట్లనైతే 100, ఇట్లా నేమ్ రాస్తా 150 అడిగింది. ఓహో సూపర్, వెరీ నైస్. 100 150 కదండి? చాలా రాసి ఇచ్చేస్తాం సార్. కీ చైన్ అయితే అండి? కిచెన్ 50 రూపీస్ సార్. సూపర్, థ్యాంక్ యూ. సరస్వతి నా తల్లిరో ఎంతమ్మా? ఎంతమ్మా? ఎంత ఇస్తావు ఫైనల్గా? బాగుందా? మంచిగా తీసుకోవచ్చా? లక్ష్మీ బాలాజీ ఎంత ఇది? ఏంటా ఎంతకి ఇస్తావు చెప్పు. ఫైనల్గా ఎంతకి ఇస్తారండి? 150 చేయి, 2 తీసుకుంటా నేను. 150కి 2 తీసుకుంటా. 2 తీసుకుంటా. వస్తాయి ఎందుకు రామ్మా? ఎవరంటున్నా? ఎంతండి కీ చైన్ ఇది? 100 రూపీస్ అంటే ఇంకా ఇవన్నీ 100 రూపీసా? 300 ఇది ఎంత అండి? నేమ్స్ రాస్తే 100 రూపీస్ అవుతుంది. 100 రూపీస్. మధు చూసినా
భక్తులు ఇప్పుడు ఇక్కడ ప్రదక్షిణకి అనుమతి ఇచ్చారు. సో అందరూ చాలా మంది బయట ప్రదక్షిణ చేస్తున్నారు గుడి చుట్టూ. సో ఇంతకుముందు మనకు గుడిలో మనకు 108 చుట్టూ మనం తిరిగే వాళ్ళం రౌండ్లు గుడి చుట్టూ. ఇప్పుడు అక్కడ మనకు అనుమతి లేనందువల్ల గుడి చుట్టూ ఈ విధంగా మొదటిసారి వచ్చిన వాళ్ళు ఒక రౌండ్ ఈ చుట్టూ తిరిగితే అక్కడికి సరిపోతుంది. అదే 108 రౌండ్లు తిరుగుతారు కదా గుడి లోపల, అందుకు బదులుగా ఇక్కడ 11 సార్లు తిరిగితే సరిపోతుంది గుడి చుట్టూ. ఇక్కడ బయట తిరుగుతున్నారు, చాలా మంది భక్తులు చూస్తున్నారు కదా. చాలామంది ఈ చుట్టూ అంతా తిరుగుతూ ఉన్నారు గుడి చుట్టూ. సో ఇలా గుడి చుట్టూ ఈ ఏరియా గుండా 11 సార్లు తిరిగితే 108 సార్లు తిరిగినట్టే. సో ఇంకా మనం 108 చుట్టూ తిరగడం లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి గుడి బయట ఏర్పాటు చేయడం జరిగింది. రేట్లు బాగున్నాయి ఇక్కడ. రేంజ్లో భక్తులు బాగా రేట్లు పెంచేసి మంచి పడేస్తున్నారు. సో కాబట్టి ఆచితూచి ఒక వస్తువు కొనే ముందు జాగ్రత్తగా చూసి క్వాలిటీ అంతా చూసుకొని మరి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర చెట్ల కింద ఎండలు బాగా ఉన్నాయి. అక్కడక్కడ ఇలా వేశారు మంచిగా. సోడానా? స్వీట్. సో ఎండకు ఇబ్బంది పడకుండా భక్తులు పైన పందిరి వేశారు. ఏదో సోడా ట్రై చేస్తున్నా. గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటే సోడా మాస్టరు 20 రూపీసా? అంత ఆల్ ఫ్లేవర్స్ సేమ్ ఒకే రేటా? సాల్ట్ లెమన్ ఉంది, స్వీట్ లెమన్ ఉంది, ఆరెంజ్ స్వీట్ ఉంది. ఓ సూపర్. మా వాడు గ్యాస్ తీసేసాడు. మీరు చిలుకూరు దగ్గర ఎక్కువ చూసే ఉంటారు. వాటర్ కూడా బాగానే ఉన్నాయి సమ్మర్లో అయినా. దారి ఎంతమ్మా కొబ్బరికాయ? 30, తుచ్చిమాల 30, పువ్వులు 10. మొత్తం కలిపి రెండా? అడుగుతున్నాలే, 2 నాకు వద్దులేమ్మ తల్లి, మామూలుగా అడుగుతున్నా. సో మేము బైక్ పార్కింగ్ దగ్గరికి వస్తున్నాము. ఇక్కడ చెప్పుల స్టాండ్లో 1 పేర్కి 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు 5 రూపీస్ ఉండేది, ఇప్పుడు దానిని 10 రూపీస్ చేశారు. సో మ్యాక్సిమం కార్లో వచ్చేవాళ్ళు కార్లోనే పెట్టుకొని వస్తే మంచిది. ఇక్కడికి వస్తే చూశారు కదా, ఒకసారి బోర్డు చూడండి.
టెంపుల్ స్టాండ్. ఈశ్వర్ ముదిరెడ్డి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.